This section will learn about the 10th chapter. That 10th chapter means surface areas and values. అంటే మనకి వేరే సిలబస్లో చెప్పాలంటే ది చాప్టర్ నేమ్ యాజ్ ఏ మెన్సురేషన్స్. 9th క్లాస్లో కాకుండా ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఓన్లీ యాజ్ ది చాప్టర్. యాజ్ ది చాప్టర్ ఇట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు 10th క్లాస్ ఆల్సో. యాజ్ ఇట్ ఈస్ ఏది ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ యాజ్ ఇట్ ఈస్ మనకి 10th క్లాస్లో కూడా అట్లాగే ఉంది. బట్ నేమ్ ఈస్ డిఫరెంట్. దట్ నేమ్ ఈస్ నోన్ యాజ్ ఏ మెన్సురేషన్స్. Why are changing the name means in this 9th class you will learn the some parts of the 3D objectives. కొన్ని 3D objectives మాత్రమే ఇక్కడ మనం నేర్చుకుంటాం. బట్ రిమైనింగ్ 3D parts also there that are maybe pyramids కూడా ఇక్కడ వచ్చేసి మనకి నో ప్రాబ్లం. Some parts are there hemisphere, sphere, hemisphere, cone, semicone అంటే దాంట్లో హాఫ్ కోన్ అన్నమాట. అండ్ అదర్వైజ్ one box, for example your cone ice cream. What is the shape of cone ice cream? Like this. At a time in the 10th class you are learning the at a time two things, 9th class chapter and 10th class chapter. Why are you using the chapter name as the surface areas and values in the 9th class and 10th class లో మనకు వచ్చేసి మెన్సురేషన్ అని మెన్షన్ చేశారు. ఎందుకు చేశారు సార్ అట్లాగా అంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం 9th క్లాస్లో. అక్కడ కూడా అదే చేస్తున్నాం, అక్కడ చేసేది ఇక్కడ కూడా చేస్తున్నాం. బట్ ఇన్ దట్ 10th క్లాస్ యూ క్యాల్కులేటెడ్ ఎట్ ఎ టైమ్ టూ థింగ్స్. ఎట్ ఎ టైమ్ ఒకటేసారి మనం టూ ఆబ్జెక్టివ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ కోన్ ఇన్ ద షేప్ ఆఫ్ దిస్ షేప్ ఈస్ అ కోన్ టైప్ అండ్ దిస్ షేప్ ఈస్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ టైప్ లో ఉంటుంది. అంటే స్పియర్ ని హాఫ్ కట్ చేసి మనకు వచ్చేది హెమిస్ఫియర్. అర్ధగోళము ఇదేమో కోన్. ఓకేనా, శంకువు గోళం అర్ధగోళం. తెలుగులో చెప్పాలంటే శంకు ఆకారంలో ఉంటుంది అనమాట, దాన్ని కోన్ అంటారు. ఇది మన బాల్ టైప్ లో ఉంటుంది. బాల్ టైప్ అంటే గోళం అంటే దాన్ని హాఫ్ కట్ చేస్తే మనకు వచ్చేది అర్ధగోళం, అంటే సగం బాల్ వస్తుంది. దట్ ఇస్ సగం హాఫ్ పార్ట్ ఏమంటామంటే హెమీ అంటే హాఫ్ అనమాట. హెమీ స్పియర్. బాల్ టైప్ లో ఉంటేనేమో స్పియర్. దిస్ ఇస్ ద స్పియర్. ఆల్రెడీ ల్యాండ్ ఇన్ 8th క్లాస్. ఇట్ ఈస్ ద స్పియర్. ఇందులో హాఫ్ పార్ట్ తీసుకుంటే దీన్ని ఇక్కడ కట్ చేద్దాం. ఈ హాఫ్ పార్ట్ కట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే హెమీ స్పియర్. పైది కావచ్చు కిందది కావచ్చు. హెమీ స్పియర్ అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ కట్ చేస్తే మనకు వచ్చేదాన్ని హెమీ స్పియర్ గా తీసుకుంటాం. ఓకే, whatever it is the difference between the 9th class and 10th class. ఏంటి చేంజ్ అంటే ఇప్పుడు దాకా చెప్పాగా టూ థింగ్స్ అనేది రెండు కలిపి ఒకటే దగ్గరికి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, యు ఆర్ రైటింగ్ ఎ పెన్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్. పెన్, హౌ ఇట్ ఇస్ ద పెన్ అన్న రాసుకునే పెన్. ఇట్ ఈస్ అ చాక్ పీస్ బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సిలిండర్ టైప్. సో పెన్ ఆర్ పెన్సిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ కనెక్షన్ ఆఫ్ టూ ఆబ్జెక్టివ్స్. అది తీసుకుంటే మనకి రెండు రకాలుగా దాంట్లో ఉంటాయి. ఏంటి అంటే ఒకటేమో స్థూపం అంటే సిలిండర్, పైనేమో కోన్ టైప్ అంటే శంకువులో చూడండి. ఇట్ ఈస్ అ కోన్, ఇట్ ఈస్ అ సిలిండర్. కానీ రెండు కలిపి ఒకటే దగ్గర వస్తున్నాయి కాబట్టి దాన్ని మెన్సురేషన్ గా తీసుకుంటున్నాము. కానీ మనం సింగిల్ అని తీసుకుంటున్నాం. అంటే సార్ సింగిల్ టైప్లో ఏమొస్తున్నాయి సార్ అంటే మేబీ ఇట్ ఈస్ ఇన్ బర్త్డే క్యాప్స్ కావచ్చు. బర్త్డే క్యాప్స్, బ్రిక్ ఈజ్ ఏ సింగిల్ టైప్. బట్ యు ఆర్ యూజింగ్ బ్రిక్స్, యు ఆర్ డిజైనింగ్ సో మెనీ థింగ్స్. వాల్స్ కావచ్చు, స్లోప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రిడ్జెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమి తీసుకున్నా కానీ యు ఆర్ టేకింగ్ ద సింగిల్ టైప్. అంటే సింగిల్ 3D ఆబ్జెక్టివ్ తీసుకున్నప్పుడు మనం తీసుకునేవి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ సర్ఫేస్ వాల్యూస్ అండ్ వాల్యూస్. ఇవి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ టూ ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు మాత్రం యు ఆర్ సపరేట్లీ డూయింగ్ ద దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. దీని మెజర్మెంట్ ఉందో దాని మెజర్మెంట్ రెండింటిని యాడ్ చేస్తే మనకు పర్టికులర్ ఆబ్జెక్టివ్ లెంత్ ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. బట్ this chapter is very important in our daily life.
మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ థింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మన లైఫ్‌లో ఎంత యూస్‌ఫుల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే మ్యాథమెటిక్స్. బట్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కంపల్సరీగా నేర్చుకోవాల్సిన చాప్టరే. ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ దట్ మచ్ ఆఫ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మన ప్రతి జీవితంలో మన లైఫ్‌లో ఉన్న ప్రతి రోజు మనం తీసుకునే ప్రతి థింగ్‌లో కూడా ఈ చాప్టర్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బికమ్ ఏ వన్ ఇంజినీరింగ్ అంటే డైలీ లైఫ్‌లో మనం ఇల్లు కట్టుకునే మేస్త్రీలను చూస్తుంటాం. ఇల్లు కట్టే మేస్త్రీలు ఉంటారు. లేదంటే కూలి పనులు చేసే వాళ్ళు ఉంటారు. బట్ అట్‌లీస్ట్ దే హావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ చాప్టర్. దే హావ్ టు కన్‌స్ట్రక్టెడ్ సమ్ బిల్డింగ్స్ ఆర్ సమ్ వాల్స్ ఏవైనా కానీ. అట్‌లీస్ట్ ఒక కార్పెంటర్‌ని తీసుకోండి. కార్పెంటర్ కూడా కనీసం ఒక మెజర్‌మెంట్ తీసుకొని వాడు ఒక డోర్ గాని, విండో గాని తీసుకుంటాడు. అది ఎట్లా చేస్తాడంటే 3D థింగ్స్ మాట. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా విండో గాని కరెక్ట్ ఫిట్ కాలేదనుకో, వాడు సైడ్ నుంచి వచ్చి కట్ చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకు అలా చేస్తాడంటే కరెక్ట్ మెజర్‌మెంట్స్ ఉండకపోవడం వల్ల కరెక్ట్ దాంట్లో ఫిట్ కాదు. ఎప్పుడైతే వాడు పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్ తీసుకొని వచ్చి దాన్ని కరెక్ట్ తీసుకొని చేస్తాడో దట్ విల్ బి ఫిట్ ఇన్ యువర్ డోర్. ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ అనేది మీ విండో కావచ్చు, అల్మారా కావచ్చు, డోర్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ అది పర్ఫెక్ట్‌గా అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటది. కరెక్ట్ మెజర్‌మెంట్స్ లేకపోతే ఏవైనా మిస్టేక్స్ అవుతాయి. ఇది మన డైలీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే చాప్టర్ అన్నమాట. ఎందుకు అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బికమ్ ఏ మేస్త్రి కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, సంథింగ్ ఏమంటారు దాన్ని కుండలు తయారు చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అదంతా పక్కన పెట్టేసేయండి. యూ ఆర్ గివింగ్ సమ్ పార్టీస్. చాలా పార్టీస్ చేస్తూ ఉంటాం. అంటే బర్త్‌డే పార్టీస్ కావచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్ వాటెవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ బ్రింగ్ ఏ వన్ కూల్ డ్రింక్ బాటిల్. ఒక 2 లీటర్ థమ్స్ అప్ అనేది తీసుకొచ్చారు. ఈచ్ వన్ యూ ఆర్ సేయింగ్ మన ప్లాస్టిక్ గ్లాసెస్ అవైలబుల్ ఉంటాయి మన మార్కెట్‌లో. సో, ఆ ప్లాస్టిక్ గ్లాసెస్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్‌లో పోసిచ్చారు. అప్పుడేమవుతుందన్న దిస్ 2.5 లీటర్ థమ్స్ అప్ బాటిల్ ఈస్ యూ ఆర్ షేరింగ్ టు హౌ మెనీ మెంబర్స్? ఎంతమందికి షేర్ చేయొచ్చు? ఓకేనా? లేదు ఒకటే 1 లీటర్ బాటిల్ తెచ్చాను. ఆ 1 లీటర్ బాటిల్ ఎంతమందికి షేర్ చేయొచ్చు? ఓకేనా? లైక్ దట్. మేబీ ఇట్ ఈస్ ఇన్ కుకింగ్ ఐటెమ్స్ ఆల్సో. మ్యారేజ్ గానీ, ఎంగేజ్‌మెంట్స్ ఎప్పుడు ఎనీ ఐటెమ్స్ యూ ఆర్ ప్రిపేరింగ్ సమ్ కుకింగ్ ఆయిల్ తీసుకొచ్చారు. 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ 15 లీటర్స్ ఆఫ్ ఆయిల్ క్యాన్. దేనికి ఎంత అవుతుంది అని కాలిక్యులేట్ చేసుకుంటే ఆ 15 లీటర్స్ క్యాన్ పర్టిక్యులర్ కాలిక్యులేషన్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సమ్ టైమ్స్ అమౌంట్ ఉన్నాయి. ఓకే. అవి ఎక్కువ తెచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అమౌంట్ లేవు. మనం తెచ్చుకున్న బడ్జెట్‌ని బట్టి తక్కువైనయి. మళ్ళీ అప్పుడప్పుడు అన్నీ తెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో, వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ చాప్టర్ అంటే ఈ చాప్టర్ మీద కొద్దిగా ఐడియా ఉంటే యూ ఆర్ ద పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఆల్ థింగ్స్ ఇన్ ద డైలీ లైఫ్. మన డైలీ లైఫ్ ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యూ ఆర్ టేకింగ్ సమ్ రూమ్. ఈ రూమ్‌లో ఎంతమంది కూర్చోగలరు? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ రూమ్? అదర్‌వైజ్ మీ ఇంటికి ఒక పెద్ద ట్యాంకర్ కావాలి. అంటే ఇంతమంది వచ్చారు. లేదంటే మన యూజ్‌ఫుల్ మన ట్యాంకర్స్ ఉన్నాయి. మన ఇంట్లో సంప్ అంటారు. ఆ వాటర్‌ని మనం స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసిన వాటర్ మనకి ఎన్ని రోజులొస్తుంది? సో, నౌ ఇన్ మోడర్న్ డేస్ దే ఆర్ యూజింగ్ ద రింగ్స్. రింగ్స్ యూజ్ చేస్తున్నారన్న వాటర్ స్టోర్ చేయడానికి. అండర్ గ్రౌండ్‌లో ఈ రింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. హౌ మెనీ రింగ్స్ టు యూ ఆర్ ఫిల్డ్? హౌ మెనీ లీటర్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ దట్ రింగ్స్? మనం ఏదైతే సంప్ అంటున్నాం కదా! ఆ సంప్‌లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ఎన్ని స్టోర్ చేయొచ్చు? ఆ స్టోర్ చేసిన వాటర్ మనకి ఎన్ని డేస్ వస్తుంది? ఓకేనా? ఈ రింగ్స్ ఏసేటప్పుడు కూడా మనం హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ రింగ్స్ ఏసి మనం వాటర్‌ని స్టోర్ చేస్తాం. ఆ వాటర్ స్టోర్ చేసేటప్పుడు కూడా ఆ రింగ్స్ మెజర్‌మెంట్స్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కొంతమంది 3 ఫీట్స్‌లో ఏస్తారు చిన్నది. కొంతమంది 4 ఫీట్స్‌లో ఏస్తారు. కొంతమంది 10 ఫీట్స్ ఏస్తారు. సో, దాన్ వాళ్ళకున్న యూజెస్‌ని బట్టి వాళ్ళు యూజ్‌ఫుల్‌గా వాళ్ళు ఆ వాటర్ స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం వాటర్ ట్యాంక్ పైన పెట్టుకుంటాం. బ్లాక్ వస్తుంది చూడండి వాటర్ ట్యాంక్స్. వాటర్ ట్యాంక్స్ పైన మనం స్టోర్ చేసుకుంటాం ఇంటి పైన.
అరటి పైన పెట్టుకునే స్టోరేజ్ సమ్ మెంబర్స్ ఆర్ స్టోర్ వాటర్ ట్యాంక్ అనేది చిన్నగా పెట్టుకుంటారు 500 లీటర్స్ అంటారు. సమ్ మెంబర్స్ ఆర్ టేకింగ్ మోర్ దట్ ఈస్ 1000 లీటర్స్. ఇంకొంతమంది యూజ్ చేస్తారు 10,000 లీటర్స్ 5,000 లీటర్స్ అని. సో అది వాళ్ళ అప్రాప్రియేట్గా వాళ్ళ క్యాల్కులేషన్ తగ్గట్టుగా వాళ్ళు తెచ్చి ఒకటి ఫిట్ చేసుకుంటారు అనమాట. దెన్ దే ఆర్ యూజింగ్ ఇన్ డైలీ లైఫ్ ఆఫ్ లైఫ్. వాళ్ళ డైలీ లైఫ్లో ఎంతవరకు యూజ్ అవుతుంది. మా చిన్న ఫ్యామిలీ మేము 500 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఇట్ ఈస్ వెరీ గుడ్, అంతవరకు సరిపోతుంది. ఓకే, ద టేకింగ్ ద 500 లీటర్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ 1000 లీటర్స్ ఆఫ్ 1000 లీటర్ క్యాన్ కూడా దొరుకుతుంది మనకి, అది కూడా స్టోర్ చేసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ చాప్టర్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఫర్ 9th class 10th chapter nana, in this section we will learn about the surface areas and values. So first of all, when you are taking the surface areas and values, what is the meaning of surface areas and what is the meaning of values? What is the meaning of surface areas ante surface areas are there are two types. మనం రెండు రకాలుగా చెప్పుకుందాం. ఏంటిదంటే ఫస్ట్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, అండ్ సెకండ్ వన్ ఇస్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, వక్రతల వైశాల్యం అంటారు తెలుగులోని. వాల్యూ అంటే లోపల మనం స్టోరేజ్ గురించి చెప్పేదాన్ని వాల్యూస్ అంటారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం వాటర్ ట్యాంక్ కావచ్చు, వాటర్ కూల్ డ్రింక్ బాటిల్ ఎంతమందికి షేర్ చేయగలుగుతున్నారు, దట్ ఈస్ హౌ మచ్ కూల్ డ్రింక్ యు ఆర్ స్టోర్ ఇన్ ద బాటిల్. మీరు ఒక బాటిల్ తీసుకున్నారు, ఆ బాటిల్ మన దగ్గర ఎంత కూల్ డ్రింక్ అనేది స్టోర్ చేయొచ్చు. ఓకేనా, సో all things are you will learn in this chapter. First of all, you are going to discussing about the 2D shapes. That 2D shapes becomes 3D shapes. 1D లేకుండా 2D shapes రాలేదు, 2D shapes లేకుండా మనకి 3D shapes. మరి వాట్ ఆర్ ద 2D shapes? మనకి ఉన్న 2D shapes ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆల్రెడీ యు నో స్క్వేర్, స్క్వేర్ టైప్ లోనా, అండ్ rectangle, okay, and circle, and so many things are there. First we are discussing about the first three things, that are square and rectangle and circle. So what is the shape of square? Square ఏ టైప్ లో ఉంటుంది, four sides are equal. So that four sides are equal and that has four sides, that four sides are equal, and that only 2D shape means that having the only length and breadth. Only రెండే ఉంటాయి దానికి, length and breadth. ఈ టూ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ length and breadth. Length and breadth. ఈ టూ థింగ్స్ ఉంటేనే ఇట్ ఈస్ ద లెంత్, ఇట్ ఈస్ ద బ్రెడ్త్, ఆల్రెడీ నో. అండ్ రెక్టాంగిల్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద గివెన్ షేప్. దిస్ ఈస్ ద బ్రెడ్త్, ఇట్ ఈస్ ద లెంత్. సో దిస్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఇంకోటి ఉంటుంది అనమాట దానికి. 1D షేప్స్ మీన్స్ లైన్, లైన్ అంటే ఒకటే లైన్ ఉంటుంది. లైన్ సెగ్మెంట్ కావచ్చు, ఓకేనా, రే కావచ్చు, పాయింట్ కావచ్చు, అన్ని కూడా ఏమంటారు అంటే 1D షేప్స్. ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటుంది వాడు, లెంత్ ఆర్ బ్రెడ్త్. దట్ షేప్స్ ఆర్ కాల్డ్ 1D షేప్స్. లెంత్ బ్రెడ్త్ రెండు ఉన్నాయంటే దట్ ఈస్ ద 2D షేప్స్. లెంత్ అండ్ బ్రెడ్త్, దట్ ఈస్ 2D షేప్. సో సర్కిల్, సార్ సర్కిల్ కి లెంత్ ఎక్కడ ఉంది, బ్రెడ్త్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇట్ హ్యావింగ్ సమ్ రేడియేషన్ అన్న. ఓకేనా, ఇట్ లైక్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రేడియస్, అండ్ ఇట్ హ్యావింగ్ సమ్ డయామీటర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 1D shapes having the only length మాత్రమే ఉంటుంది, and 2D shapes having the length and breadth. That's the reason you are taking the two measurements, that are ఏంటి అవి, ఏరియా అండ్ పెరిమీటర్. ఏరియా ఒకటి ఉంటుంది, పెరిమీటర్ అనేది రెండు టూ పార్ట్స్ మనం తీసుకుంటాం, ఏరియా అండ్ పెరిమీటర్. స్క్వేర్ కి ఏరియా ఉంటుంది అండ్ పెరిమీటర్ ఉంటుంది, రెక్టాంగిల్ కి ఏరియా ఉంటుంది, పెరిమీటర్ ఉంటుంది, సర్కిల్ కూడా ఏరియా ఉంటుంది, పెరిమీటర్ కూడా ఉంటుంది. సో ఏరియా అండ్ పెరిమీటర్ ఆర్ రైటింగ్ హియర్.
వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్? స్క్వేర్ అంటే ఏం లేదన్నా, ఏరియా ఆఫ్ ఏరియా. వెన్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఏరియా, ఎప్పుడైనా సరే ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనా, ఏంటంటే ఎనీ ఆబ్జెక్టివ్ ఏరియాస్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్రోడక్ట్ ఏరియా అప్పుడైనా కానీ ప్రోడక్ట్లో ఉండాలి. పెరిమీటర్ ఎప్పుడైనా కానీ అడిషన్లో ఉంటుంది. ఏం అడిషన్ చేయాలి సార్ అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దట్ ఈస్ స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, రాంబస్, whatever it is, hexagonal, diagonal, whatever it is, you can add all sides, you are getting the perimeter of the given figures. So first I want to area అంటే ఏం చెప్తున్నాము, length into breadth. ఎప్పుడైనా కానీ లెంత్ అంటే సార్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈస్ ద రెక్టాంగిల్ సార్, నాట్ ఓన్లీ రెక్టాంగిల్. మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, మేబీ ఇట్ ఈస్ రాంబస్, మేబీ ఇట్ ఈస్ సంథింగ్ పారాగ్రామ్, ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ షేప్ అయినా తీసుకోండి, యూ విల్ బి యూస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈస్ ఏరియా. పెరిమీటర్ మీన్స్ యూ కెన్ ఆల్ సైడ్స్ ఉన్న అన్ని భుజాలన్నీ కూడా మనం కూడితే మనకు వచ్చేది పెరిమీటర్. సో ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ మీన్స్ యు ఆర్ టేకింగ్ ఆల్ సైడ్స్ ఆర్ హియర్ ఈక్వల్. అంటే ఈ సైడ్ తీసుకున్నా దట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ద రీజన్ L is equal to A and breadth also A, otherwise S into S. Whatever it is, you are using the single letter, that is the A square. And second one is the perimeter. Perimeter means four sides are there, then four sides have the four equal sides. This is all A. So A plus A, that is equal to 4A. అది కూడా 4A అవుతుంది. Perimeter of square is 4A, area of square is A square. And let us go to the rectangle. Rectangle కూడా తీద్దాం, దీర్ఘచతురస్రం. దీన్ని length into breadth గా తీసుకుంటాము, that is LB. Area of rectangle is L into B. And perimeter ఏమవుతుందన్నా, so 1L B of this breadth. So add this all, L plus B, again L plus B. So 2L's and 2B's, that is equal to, you are getting 2 into L plus B. I am taking 2 is a common, L plus B. So perimeter of rectangle, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుందంటే 2 into L plus B గా తీసుకుంటున్నాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ వాట్ అన్నా, ఏంటి 5R². ఈ 5R² ఎట్లా వచ్చింది అనేది మనకి ఆల్రెడీ 7th క్లాస్లో మనం నేర్చుకున్నాము. ఇంకా మనకి ఏమైనా టైం ఉంటే నెక్స్ట్ క్లాసెస్లో ఎప్పుడైనా నేర్చుకున్నాం. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5 అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 5 అండ్ 5 వాల్యూని ఎందుకు తీసుకున్నారు, ఆ 5 వాల్యూ ఏంటి అనేది ఎస్టర్డే మీన్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, అంటే మెయిన్ 8th క్లాస్లో యు ఆర్ డూయింగ్ సమ్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 5R² అండ్ పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు 2πr. ఇది కూడా ఎలా వచ్చిందో మీకు క్లియర్ గా ప్రాక్టికల్స్ కూడా చేసి చూపించాము, ల్యాబ్ యాక్టివిటీస్ కూడా మనం చాలా చేసుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ నా? 2D షేప్స్ టు 3D షేప్స్ చూద్దాం. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐ యామ్ టేకింగ్ ద స్క్వేర్ ఓన్లీ, ఇక్కడ స్క్వేర్ గానే తీసుకున్నాం. బట్ హౌ ఇట్ ఈస్ చేంజ్ ఇన్ 3D అంటే స్క్వేర్ కి ఇంకొక స్క్వేర్ ని యాడ్ చేస్తే మనకు వచ్చేది 3D షేప్. స్క్వేర్ కి ఇంకొక స్క్వేర్, చతురస్రానికి ఇంకొక చతురస్రం యాడ్ చేస్తే మనకు వచ్చేది 3D షేప్. చూద్దాం. స్క్వేర్, ఇట్ ఈస్ ద స్క్వేర్ and it is also square. Next, join these two squares. Join these two squares. It is a square now. Square means all sides are equal. It is also all sides are also equal here. Length, breadth, height. 3D అంటే length and breadth. 2D అంటే length and breadth. Like that means 2 dimensional అంటే రెండే డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. That's the reason you are taking length and breadth. So 3D means 3 dimensional figures. అంటే 3 ఉండాలి, length ఒకటి, breadth ఒకటి, height ఒకటి. So you are taking square and square, it will form a cube now. This name as a cube. Only rectangle.
rectangle, you can join one more rectangle. Okay, now it is become a 3D object too. It is a 3D object too. Name as a cuboid. This all shades are equal means this is a cube. Cube అన్నమాట తెలుగులో ఘనము అంటారు. ఓకేనా మనకి ఇది క్యూబాయిడ్. క్యూబాయిడ్ దీర్ఘగణము. దీన్ని లెంత్ బ్రెడ్త్ హైట్ 3 థింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ సర్కిల్ అంటున్నాం కదా, సర్కిల్ ఇది సర్కిల్ అన్న. This circle too, I am drawing one circle, again one more circle. It will form a one cylinder now. It is the cylinder. It is the base of the cylinder. Sorry, circle. It is the top of the circle, and this known as a height. So this known as a cylinder. And you are taking one triangle to one circle. Triangle to one circle is known as a cone. దీన్ని కోన్ గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఆర్ యు క్లియర్ నా? 2D షేప్స్ టు 3D షేప్స్. 2D నుంచి 3D కి ఎలా డ్రా చేసుకున్నాం ఒకసారి ఐడియా తెచ్చుకుంటే టుమారో యు ఆర్ టేకింగ్ ద క్లాస్ ఆఫ్ హౌ టు ఫైండ్ అవుట్ ద TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ద TSA and how to find out the value. Is it clear? Yesterday class you learned about the 2D shapes to 3D shapes. So every 2D shapes having the only two measurements, that is perimeter and area. చుట్టుకొలత మరియు వైశాల్యం మాత్రమే ఉంటాయి, రెండే ఉంటాయి. కానీ 3D షేప్కి వచ్చేటప్పటికల్లా 3 మెజర్మెంట్స్ మనం తీసుకుంటాం, 3 కొలతలుగా తీసుకుంటాం. అవి ఏంటి అంటే CSA ఆర్ LSA. CSA మీన్స్ కార్బన్ సర్ఫేస్ ఏరియా, తెలుగులో చెప్పాలంటే ప్రక్కతల వైశాల్యం. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం. నెక్స్ట్ మూడోది ఏంటంటే వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఘన పరిమాణంగా తీసుకుంటాం. 3 కొలతలు ఉంటాయి. 2D షేప్స్కి అయితే ఓన్లీ రెండే ఉంటాయి. అవేంటి? ఏరియా అండ్ పెరిమీటర్, వైశాల్యం చుట్టుకొలత రెండే ఉంటాయి. 3D షేప్స్కి వచ్చేటప్పుడు 3 ఉంటాయి. TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, CSA కార్బన్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. 3 ఉంటాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా, కార్బన్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. సంపూర్ణ తల వైశాల్యము, ప్రక్క తల వైశాల్యము, ఘన పరిమాణం 3 ఉంటాయి 3D షేప్స్. సో వితౌట్ బట్టిఫైయింగ్ అంటే ఈ చాప్టర్లో మనకి కంప్లీట్గా ఈచ్ వన్ అంటే ఒక్కొక్కటి అంటే క్యూబ్కి 3 ఉంటాయి. ఏంటి? TSA, CSA, వాల్యూమ్. క్యూబ్కి 3 ఉంటాయి. క్యూబాయిడ్ కూడా 3 ఉంటాయి. సిలిండర్ కూడా 3 ఉంటాయి. ఏంటి? 3 మెజర్మెంట్స్ ఉంటాయి. TSA, CSA, వాల్యూమ్, TSA, CSA, వాల్యూమ్. ప్రతి దానికి కూడా మనకు ఉండే 9 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. 9 ఆబ్జెక్టివ్స్కి 9 3 27 ఫార్ములాస్ ఉన్నాయి. 27 ఫార్ములాస్ ఉన్నాయి. మరి ఆ ఫార్ములాస్ మనకి ఈజీగా వస్తాయా లేదా బట్టిఫై చేద్దాం. దేర్ ఇస్ ఏ ఓన్లీ స్మాల్ లాజికల్ టిప్ ఇస్ దేర్. అన్ని కూడా మన మైండ్లో ఎలా పెట్టుకోవాలి. టక్కున ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ ద CSA ఆఫ్ క్యూబాయిడ్. డైరెక్ట్లీ ఐఎమ్ సేయింగ్ 2h into l plus b. హౌ ఎలా చెప్పగలుగుతున్నాం అంటే దెర్ ఇస్ ఎ వన్ టిప్. ఒక చిన్న లాజిక్ అనేది ఉంది. ఆ లాజిక్ మనం ఫాలో అవుతే యు ఆల్సో సే ద ఫాస్ట్గా ఫార్ములాస్ అన్నీ కూడా యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయని అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో చూసి బట్టిఫై చేసే పని లేదు. యు ఓన్లీ క్రియేటెడ్ యువర్ ఫార్ములాస్. మీరే మీ ఓన్గా ఫార్ములాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే తప్పకుండా మీరే ఫార్ములా చెప్పేసి అన్నమాట. హౌ ఇట్ ఈస్ ఎలాగో ఈ క్లాస్లో మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ స్క్వేర్ టు వాట్ యు గెట్ క్యూబ్. Square to you are taking the cube. Is the cube now. 4 sides are equal. అంటే స్క్వేర్ లో అయితే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ 3D షేప్ కాబట్టి 3 కూడా ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి. అంటే లెంత్ కావచ్చు, హైట్ కావచ్చు, బ్రెడ్త్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఆల్ ఆర్ ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ క్యూబాయిడ్ అంటే ఇట్ విల్ comes with a rectangle.
ఇది ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం నుంచి వస్తుంది. దీర్ఘగణం అంటారు తెలుగులో దీన్ని. ఇది క్యూబాయిడ్. ఓకేనా, క్యూబాయిడ్. నెక్స్ట్ మనకి సిలిండర్. దిస్ ఇస్ ద సిలిండర్. సో సార్ మీరు ఇక్కడ 3నే డ్రా చేసేసారంటే ప్లేస్ నాకు సఫిషియెంట్గా లేదు. నెక్స్ట్ 3 యు ఆర్ టేకింగ్ ద లైక్ దట్ టు ఫినిష్ దట్ ఆల్ ఫార్ములాస్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్లో ప్రతి ఒక్క దానికి ఫార్ములా వితౌట్ బట్టిఫై చేయకుండా ఎలా రాయాలో కొద్దిగా లాజికల్గా మనం ఆలోచిస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. తెలుగులో దీన్ని వృక్కతల వైశాల్యం ఘన పరిమాణం తెలుగులో అంటే క్యూబాయిడ్ సిలిండర్ 1/3 తీసుకున్నాను. రిమైనింగ్ మీరే చేసుకోవచ్చు. ఈ 3 యు ఆర్ అండర్స్టూడ్ దిస్ ఆల్ ఫార్ములాస్. 3 ఫార్ములాస్ కి 3 అండర్స్టాండ్ ఏంటంటే యు ఓన్లీ రైటింగ్ ద రిమైనింగ్ పార్ట్. వాట్ ఆర్ ద రిమైనింగ్ పార్ట్? స్పియర్ కావచ్చు, హెమిస్పియర్ కావచ్చు, కోన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకేమైనా ఉండొచ్చు. దెన్ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద క్యూబాయిడ్ సిలిండర్. సో సిఎస్సి ఫార్ములా ఏంటి సార్ అంటే ఒకటే లాజిక్, పెరిమీటర్ ఇంటూ హైట్ తీసుకోవాలి. ఎవ్రీ టైం పెరిమీటర్ ఇంటూ హైట్. ఇది లాజిక్ ఫర్ ఆల్ ఆబ్జెక్టివ్స్. 3D ఆబ్జెక్టివ్స్ ఏదైనా సరే పెరిమీటర్ కి హైట్ ని మనం ఇంక్లూడ్ చేస్తే యు ఆర్ గెటింగ్ ద పెరిమీటర్ ఆఫ్ ది సిఎస్సి ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్టివ్. వృక్కతల వైశాల్యం కావాలంటే ఉన్నదానికి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్క్వేర్ నుంచి వచ్చింది. అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ తీసుకుంటే మనకి సిఎస్సి ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. పెరిమీటర్ ఉండదు కదా సార్ సర్కిల్ కంటే, సర్కంఫరెన్స్ ఉంటుంది. సర్కంఫరెన్స్ అదర్వైజ్ పెరిమీటర్ బోత్ ఆర్ సేమ్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ తీసుకుంటే మనకి సిఎస్సి ఆఫ్ సిలిండర్ వస్తుంది. జస్ట్ లిజన్ హియర్ ఎట్లా వస్తుంది. పెరిమీటర్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఈ 3D ఆబ్జెక్టివ్ క్యూబ్ మనకి 2D ఆబ్జెక్టివ్ ఏంటి? స్క్వేర్. పెరిమీటర్ ఇంటూ హైట్ మీన్స్ క్యూబాయిడ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ టు ది క్యూబ్ it will come to the square. So perimeter of square is what? Perimeter of square s into s. Here height also s. So it will be s cube or a cube. అంటే ఇచ్చిన దాన్ని ట్రిపుల్ టైమ్ చేస్తే మనకు వచ్చేది సిఎస్సి ఆఫ్ క్యూబ్. సో ఐ టేకింగ్ ద క్యూబాయిడ్ ఆల్సో. సో క్యూబాయిడ్ కమ్స్ విత్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? 2D ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ కి 2D ఆబ్జెక్టివ్ అంటే రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 2 into l plus b. 2 into l plus b into h కదా. h ఇక్కడ రాసిన ఒకటి, ఇక్కడ రాసిన ఒకటి, అంటే 2h into l plus b ఫర్ యువర్ సిఎస్సి ఆఫ్ క్యూబాయిడ్. దెన్ సిలిండర్ కి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2 pi r. Circumference of circle is 2 pi r into height 2 pi rh. Clear? For CSA part of the 3D objectives. ఇచ్చిన 3D objectives లో వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాము? వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఇంటూ హైట్. అంటే మనకి ఇక్కడ క్యూబ్ ఉంది. క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది? 2D షేప్ ఏంటిది? స్క్వేర్ నుంచి వచ్చింది. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ is equal to 4s into s అంటే 4s square. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ is equal to 4s అంటే 4 into 7 into s అంటే 4s square. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ క్యూబాయిడ్ అంటే వాల్యూ ఆఫ్ క్యూబ్ అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ స్క్వేర్ is equal to a into a అంటే సైడ్ ఇంటూ సైడ్ ఇంకొక సైడ్ యాడ్ చేయాలి అంటే a క్యూబ్. దీనికి a క్యూబ్. Then value of cuboid means area into area of rectangle. 2D shape of cuboid is L into B into H. What is the formula? LBH. Value of cuboid is equal to LBH. Like that square cylinder also. Area of circle is pi r square and height.
pi r square h. Are you clear these values? And it is 2 into lb plus bh plus hl plus this. That are three TSA, CSA and values of the given 3D figures. TSA, CSA values of the given fixtures to you only calculate the given formulas. సార్ ఇక్కడ ఒకటే మెజర్మెంట్ ఇచ్చారు రిమైనింగ్ ఇవ్వలేదు సార్ అంటే దట్ ఈస్ ద క్యూబ్ నాన్న క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి స్క్వేర్ లో మనకు ఒక సైడ్ ఇస్తే 4 సైడ్స్ వచ్చేసినట్టే కదా అలాగే ఇక్కడ కూడా ఎనీ వన్ సైడ్ విల్ బి గివెన్ ఇన్ ద క్యూబ్ మీన్స్ దట్ ఆల్ సైడ్స్ ఓన్లీ దట్ వాల్యూ ఉంది ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి 4 అట్లాగే ఉంటుంది క్యూబ్ అంటే ఘనం ఎప్పుడైనా సరే ఒకటే వాల్యూ ఇస్తారు ఎవ్రీ టైమ్ యూ హావ్ నాట్ మెన్షన్ ద 3 వాల్యూస్ సో ఫస్ట్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ ద LHA of cube. What is the formula for LHA of cube? Otherwise CSA. Both are same na. LHA or CSA both are same. Okay na? ఇప్పుడే రాసుకున్నారు. What is the formula? Into s square 4 into s square means again 4 into 4. So it is 64 centimeter cube. LHA and CSA. Writing here only TSA of cube formula 6a square 6 into a is equal to 4 into 4 so 4 4 is 16 16 6 is 96 centimeter square ఇక్కడ ఓన్లీ 2 నే స్క్వేర్ ఇది అంటే స్క్వేర్ వచ్చేది ఇక్కడ ఇక్కడ స్క్వేర్ ఓకే ఆర్ యు క్లియర్ ఫస్ట్ వన్ TSA of cube is equal to 1350. Okay, see the question second one na 10.1 first exercise second problem they are given the TSA of cube సంపూర్ణ తల వైశాల్యం వచ్చేసి 1350 స్క్వేర్ మీటర్స్ అనేది ఇచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దేనికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి క్యూబ్ కి ఇచ్చిన గణానికి మనకి ఇచ్చిన గణానికి ఒక ఘన పరిమాణం కనుక్కుంటే సరిపోతుంది ఘన పరిమాణం కనుక్కుంటే సో TSA ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటన్నా TSA ఆఫ్ క్యూబ్ 6a square is equal to 1350 then a square is equal to what 1350 by it is 6. So cancel this 6 1s are 6 2s are 12 6 7 square 6 2s are 12 6 2s are 12 6 5s are 30 so a square is equal to 225 then a is equal to square root of 225 so square root of 225 is 15 Now, how to get the square roots na? Square root numbers etla find out cheyali? Take the LCM of 225. 225 ne LCM తీసుకోండి 3 7s are 21 3 5s are 15 3 1s are sorry 3 2s are 6 3 5s are and 5 5 so this two ఈ పేర్ అయితే ఒక నెంబర్ వస్తుంది 3 and this two number becomes one number that is 15 so our answer is 15 square meters already in class వచ్చింది to find out the square roots and cube roots there is a two methods by using the prime factorization method and division method two methods ఉన్నాయి మనకి ఇలా కూడా చేయొచ్చు 225 ఇలా చేసుకుంటారు 1 1 1 so 5 5 5 5 125 so square root of 225 is equal to 15 the side of the cube మనకి ఇచ్చిన గణానికి ఒక భుజం అనేది వచ్చింది దానికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి వాల్యూ ఆఫ్ క్యూబ్ ఫార్ములా వాల్యూ ఆఫ్ క్యూబ్ ఏ క్యూబ్ సో ఏ మీన్స్ 15 into 15 into 15 so 15 15 is 225 into 15
So 15 5 is 75. 15 2 is 30, 37. 15 2 is 30 and 33 square meters. Is it clear? The side of the cube. మనకి ఇచ్చిన గణానికి ఒక భుజం అనేది వచ్చింది. దానికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏ క్యూబ్. సో ఏ మీన్స్ 15 into 15 into 15. So 15 15 is 225 into 15. So 15 5 is 75. 15 2 is 30, 37. 15 2 is 30 and 33 square meters. Is it clear? మనకు ఉన్నాయి 3 మెజర్మెంట్స్ ఉన్నాయి. 3 మెజర్మెంట్స్. ఏది ఎప్పుడు యూజ్ చేయాలి? టీఎస్సీ ఎప్పుడు యూజ్ చేయాలి? సిఎస్సీ ఎప్పుడు యూజ్ చేయాలి? వాల్యూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి? టీఎస్సీ అంటే కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఉన్న ఫిగర్స్కి టీఎస్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 4 రూమ్స్ అన్నాడు. 4 రూమ్స్కి అంటే సారీ 4 వాల్స్కి అంటే 4 గోడలకి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 4 వాల్స్కి మనం మెజర్ చేస్తున్నప్పుడు ఓన్లీ 4 వాల్స్కి మెజర్ చేస్తాం అంటే సిఎస్సీ అవుతుంది, టీఎస్సీ కాదు. టీఎస్సీ ఎందుకు కాదు సార్ అంటే పైన టాప్ లేదు, పైన టాప్ కింద బాటం 2 ఉండాలి, 4 వాల్స్ ఉండాలి. అంటే 6 సైడ్స్ ఉంటేనే టీఎస్సీ యూజ్ చేయాలి. 6 ఉండాలి. ఏమేమి ఉండాలి? టాప్, బాటం, లెఫ్ట్ రైట్, ఫ్రంట్ బ్యాక్. 4 గోడలు ఉండాలి, పైన టాప్ ఉండాలి, కింద బాటం కూడా ఉండాలి. అప్పుడు మనం టీఎస్సీ యూజ్ చేయాలి. ఈ 6లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మనం సిఎస్సీని యూజ్ చేయాలి. సో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ 4 వాల్స్ అన్నాడు. 4 గోడల వైశాల్యం కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? 4 గోడలే ఉన్నాయి, టాప్ లేదు, బాటం కూడా లేదు. అంటే టీఎస్సీనా సిఎస్సీనా? సిఎస్సీ, నాట్ టీఎస్సీ. టీఎస్సీ కాదు, ఎందుకంటే టాప్ లేదు దానికి. సో ఇన్ ద క్వశ్చన్ దే గివెన్ length of a room, length of a room and breadth also given, breadth of a room and height of a wall, the height of a room for each. So what are the measurements? Then మనం ఏం చేయాలి? 4 walls కి ఉన్న మెజర్మెంట్స్ అనేది కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ 4 walls, 4 గోడల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. సో సిఎస్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సిఎస్సీనే క్లియర్గా ఇంకా సిఎస్సీ ఎందుకు చేస్తున్నాను అంటే అక్కడ మనకు 4 మెజర్మెంట్స్ ఉన్నాయి. 6 అయితేనే మనం టీఎస్సీ యూజ్ చేయాలి. సిఎస్సీ ఆఫ్ క్యూబైడ్. సిఎస్సీ ఆఫ్ క్యూబైడ్. క్యూబైడ్ ఎందుకు తీసుకుంటున్నాం సార్? ఇక్కడ క్యూబ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. క్యూబ్ అయితే ఒకటే ఉంటుంది, ఒకటే వాల్యూ, అన్నిటికీ ఒకటే రకంగా ఉంటాయి. ఇక్కడ 3కి 3 మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద క్యూబైడ్. CSA of cuboid is 2h into L plus B. Then substitute all values. 2 into 7.5 nana. 7.5 means can I write 75 by 10? 7.5 means 75 by 10 ka rasta. Into L plus B. 12 plus 10. So 2 1 ja 2 5 ja 5 1 ja 5 5 2 ja. So it is 12 into 12 plus 10 22. So 12 2 is 24, 12 2 is 24, 26. It is the meters. Are you clear this? 25, so 15 into 22. So 15 to the 30, 33. Length of cuboid. Length of cuboid is equal to 15 centimeters and breadth is 10 centimeters is given. And height is not given, then how to find out the height of the cuboid? So here already mentioned the value of cuboid also given. What is the value of cuboid? LBH. LBH is equal to 1200 centimeter cube. Then L is equal to how much? 15. Breadth is equal to 10. Height is not given, then is 1200. H is equal to 1200 by this all things 15 into 10. 0 0 cancelled. 15 1 is 15 8 is 120.
So h is equal to 8 centimeters. Is it clear? తీసుకున్నాము బ్రెడ్ ఈక్వల్ టు b గా తీసుకున్నాము హైట్ ఈక్వల్ టు h గా తీసుకున్నాము యాక్చువల్ నార్మల్ గా తీసుకునే మెజర్మెంట్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ దెన్ వాట్ ఇస్ ద TSA విల్ బి చేంజ్ అంటే TSA ఎలా చేంజ్ అవుతుంది అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పమంటున్నాను సంపూర్ణ తర వైశాల్యము ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది సో I'm writing TSA of cuboid. TSA of cuboid is equal to LBH actually. But it will be, what is the question in that first one? A dimension is doubled. అంటే length double కావాలి, breadth కూడా double కావాలి, height కూడా double కావాలి. Then what will be? It will become how it is. అది ఏ విధంగా చేంజ్ అవుతుందో అనేది మనం చెప్పాలి. Then each dimension of this doubled means length is equal to what na? Length will be changed to 2l. Sorry, TSA of cuboid is equal to 2 into LB plus BH plus HL. LB plus BH plus HL. Then here length is equal to 2l గా తీసుకున్నాను. Breadth will be also doubled. Doubled అంటే 2l అవుతుంది, 2b అవుతుంది and height is equal to 2h అవుతుంది. Height also 2h. Then substitute in this formula TSA of cuboid is equal to 2 into what is L? L is equal to 2L. 2L into B. B is equal to 2B. 2L LB plus BH. BH 2B into 2H. LB plus BH plus HL. So 2 into 2 to the 4 LB plus 4 BH plus 4 HL. Then take 4 is a common now. 4 into 2 into LB plus BH plus HL. See this. 4 times of your TSA. అంటే మనం తీసుకునే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4 times ఎక్కువ అవుతుంది. 4 times ఎక్కువ అవుతుంది 4 into this is the total surface area of your cuboid. Then 4 times of TSA of cuboid. Is it clear? Second one, tripled. Each dimension is tripled. Each dimension is tripled here. Same process, tripled. So tripled means it will be 3 times. It will be L is equal to 2L, breadth is equal to 2B. అంటే 3L plus 3L into 3B plus BH. It is the width, it is the height. 3B into 3H plus HL. HL, HO, 3H into 3L. Then multiply the total things 2 into 3 3 is 9 LB plus 3 3 is 9 BH plus 9 HL. 3 3 is 9, 3 3 is 9 and 3 3 is 9. All 9s. Then take common of 9. 9 పక్కన తీసుకొచ్చేయండి. It will become again 2LB plus BH plus HL. Again it will form the total surface area of your cuboid. 9 times of TSA of cuboid. Is it clear? Remember triangle. Then value of a triangle prism. Area of a triangle prism is equal to area of base into height. Then value of a prism is equal to first మనం కావాల్సింది base. For example, you are taking the triangle shape.
for this triangle, it is a one more triangle. You want this base, the base now one is called join together. So it corresponds. So I want this base, and it is the height. The height అనేది కావాలి. Then how to find out the base into height means we have a one formula for area of a triangle. Sir, we have a area of a triangle is equal to 1 by 2 base into height. Okay, that is also good. But in that chapter, there is given three sets. Only base into height is given means that is the formula for 1 by 2 base into height. But here, which is the base, which is the height, it is not mentioned here. That's the reason you have to take 1 by 2, square root of s into s minus a, s minus b, and s minus c under square root of. It is the formula for area of triangle now. Area of triangle. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం ఈ ఫార్ములా అంటే దిస్ ఫార్ములా ఇస్ నోన్ యాజ్ ఏ హెరెన్స్ ఫార్ములా అంటారు. హెరెన్స్ ఫార్ములా. ఓకేనా? దిస్ ఫార్ములా ఇస్ నోన్ యాజ్ ఏ హెరెన్స్ ఫార్ములా. When it is using, this is also area of triangle, and before that, what is that? 1 by 2 base into height also, that is also area of triangle. So when you are using the 1 by 2 base into height, when you are using this Heron's formula means in that question మనకి ఇచ్చిన triangle లో in this triangle they are giving the base and height means you are using 1 by 2 base into height. 1 by 2 base into height. Otherwise here height is not given. Height is not given. So you have to find out the three sides. Three sides ఇచ్చాడు. Height అనేది ఇవ్వలేదు. That's the reason they are given the three sides. Three sides ఇచ్చాడు, height ఇవ్వలేదు కాబట్టి then we are using the Heron's formula. Are you understood? Three sides ఇచ్చినప్పుడు మాత్రమే Heron's formula యూజ్ చేస్తున్నాము. Two sides ఇచ్చినప్పుడు Heron's formula యూజ్ చేయరు. S into S minus A and S minus B and S minus C. 3 ఉన్నాయి కదా? ఈ 3 లో what is S here? Okay, small a, small b, small c are your sides of a triangle. A, B, C are here sides of a triangle. Okay na? Triangle kuna 3 sides. But what is S means? S is equal to, you have to take A plus B plus C by 2. A plus B plus C by 2. So what is A here? A is equal to 3 plus 4 and 5 by 2. So it is 7. 7 plus 5 is 12. 12 by 2 is equal to 6 centimeters. Okay na? S is equal to 6 centimeters. Then find out the square root of S is equal to 6 minus first one A and 6 minus 4 and 6 minus 5. How much this? Under square root of 6 into 6 minus 3 is 3 and 2 and it is 1. 6 3 is 18, 18 2 is 36. Square root of 36 is 6 centimeters. So area of a triangle is equal to 6 centimeters అన్నమాట. So what is the formula? Base into height కావాలి కాబట్టి మనకి height is given in the question. What is the question? Height of prism. Height of prism is equal to 10 centimeters is given. So మనకు కావాల్సింది base into height. Therefore value of triangle prism is equal to base into height కాబట్టి base is what? 6, height is what? 10. So it is 60 centimeters. 60 centimeters. Is it clear now? Exercise 10.2. One cylinder shape is there. అంటే ఒక స్థూపాకారంలో ఉన్న ఒక ట్యాంక్ ఇచ్చారు. అందులోని సిలిండర్ హైట్ అంటే ఎత్తు ఎంత అంటే 4.25 మీటర్స్ అండ్ డయామీటర్ వ్యాసం ఎంత ఇచ్చారు 4.2 ఇచ్చారు. వ్యాసం ఇచ్చారు కాబట్టి దాంట్లో నుంచి మనం వ్యాసార్థం కనుక్కోవాలి. అంటే రేడియస్ డయామీటర్ లో నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. హాఫ్ దెన్ 4.2 by 2 that is 2.1 meters. Then of a cylinder. TSA of cylinder.
is equal to, what is the formula? 2 pi r into r plus h. Substitute all values. 2 into 22 by 7. R value is 2.1 into 2.1 plus height is 4.5. Then is 7 1 is 7 3 is. So it is 44 into 0.3 into 2.1 4.21 అంటే 6.6. Then multiply this 4 3 is 12 and 4 3 is 12, 12 and 13. 13.2 into 6.6. Is it clear? 7.92 into 12. Multiply this 7 2 is 24. 12 9 is 108, 110, 110. And 12 7 is 84. A one side open cylindrical drum. Cylindrical drum amma. స్తూపాకారం ఉన్నట. Okay. When you use the TSA, CSA and valve. Here they are giving the one cylinder type. For that radius is given, height also given. They are asking how much water you can fill this in this tank. ఆ తొట్టెలో మీరు ఎన్ని నీళ్ళని స్టోర్ చేయొచ్చు, ఎన్ని నీళ్ళని నిల్వ ఉంచవచ్చు అని అడుగుతుంది. They are giving the height of a cylinder and radius of a cylinder. So you have to find out the volume of a cylinder. Volume of a cylinder is equal to capital V is equal to, what is the formula? Pi r square h. Then 22 by 7. Pi value 22 by 7. R value is 28. Square is there, so I am writing 2 times and height is 210. Then 7 1 is 7 3 is. So 22 into 28 into 28. Multiply the all things. But అక్కడ క్యూబ్ లో తీసేసారు కాబట్టి బై 1000 చేయండి. బై volume of a cylinder is equal to V is equal to 616 liters. Okay, no? 616 liters is given. Then volume of a cylinder. What is the formula for volume of cylinder? Pi r square h. Pi r square h is equal to 616 liters. So pi value is 22 by 7. R value and h value. మనకి ఏం కావాలి? R value కావాలి and h value కూడా కావాలి. Then it is in the shape of a tanker. Okay. This total value is equal to 616 liters. And diameter is given. Diameter, complete diameter is equal to 5.6 meters. So diameter means completely ఈ మొత్తం అంతా ఇచ్చేదాన్ని diameter అంటాం. Then we want here radius. Radius కావాలి. Radius means how to find out the radius? It's complete end to end ఉండేదాన్ని diameter అంటాం. So ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ రేడియస్ మాత్రమే కావాలి. ఓన్లీ రేడియస్ వాంట్ ఓన్లీ రేడియస్ మాత్రమే, అంటే వ్యాసం మాత్రమే కావాలి. ఇక్కడ మనకి వ్యాసార్థం కావాలి. వ్యాసార్థం అంటే రేడియస్. రేడియస్ ఒకటే కావాలంటే డయామీటర్ లో హాఫ్ పార్ట్ తీసుకుంటే మనకి రేడియస్ అనేది వచ్చేసింది. సో డయామీటర్ ఇస్ ఈక్వల్ టు diameter small d is equal to 5.6 meters. Then here you want radius. దాంట్లో మనకి రేడియస్ కావాలి. రేడియస్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్. How much? 2 2 is 4, 2 8 is 16, 2.8 meters. Then r is equal to 2.8 meters here. 2.8 meters. Then take this formula and substitute in this. Pi is equal to 22 by 7. R is equal to 2.8. R square. Square is 2 times. 2.8 into 2.8. H value is not there. So here you want to find out the value of H. Height of the cylinder మనకు కావాలి. Then
H value is not given. Total value is equal to 616 meters. Then H is equal to, cancel this, 2 1 are 2, 7 1 are 7 4 are 28. Then is equal to symbol is there, then is equal to there means you will do the cross multiplication. H is equal to 616 by this all values in denominator form. 22 into 0.4 into 2.8. Then cancel the terms. 11 2 is 22, 11 5 is 55, 11 6 is 66. Next 2 1 is 2 2 is 2 8 is, and 28 is cancelled. Here point is there means it is 1.0. Then what is the answer? 1 by 4 1 is 4 means 0.44 means 100 by 4. It will become 25 meters. Height is 25 meters. Are you understood? Cylinder లోపల ఇంకొక సిలిండర్ ఉందన్నమాట. So cross section అంటే this is the 4 centimeters. Okay na? And height of the cylinder is 77 centimeters long. Height of cylinder is equal to 77 centimeters and cross section is equal to 4 centimeters. Outer cylinder radius is, outer అంటే పెద్ద ఉంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది అంటే 4.4 centimeters ఉంది. దేని రేడియస్ ఏమో 4 ఉంది. లార్జెస్ట్ అంటే outer diameter is 4.4 centimeter. Is the height of this cylinder. Next one, inner and outer. Use these three to find out the CSA of inner cylinder. First ఇది ఒక సిలిండర్ నే తీసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ find out the first one, inner CSA. CSA means carbon surface area. Inner carbon surface area is equal to 2 pi RH. 2 pi is equal to 22 by 7 and R is equal to how much? Inner దానికి ఎంత ఇద్దామా? Inner cylinder is equal to 4 centimeters. So 4 and is same for both. రెండుకి కూడా ఒకటే ఉంటుంది. 7 1 are 7 11 are. So 2 into 22 is 44 into 4 into 11 is 44. 36 centimeters square. It is the inner CSA of cylinder is equal to same thing 2 pi RH. Outer అంటున్నాడు కాబట్టి క్యాపిటల్ తీసుకున్నాడు. 2 into 22 by 7 into 4.4 here outside and H is equal to 77. Like this to simplify this all things, you will get the one answer. Simplify this, 7 1 are 7 11 are and multiply this all things, you will get the final answer. It is the inner, it is the outer. Copy that. Diameter is equal to 56 centimeters and its height is 35 meters. Painting purpose, you are taking the CSA or TSA. నిన్ననే చెప్పాను, ఎవ్రీ టైం మనం పెయింటింగ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే సిఎస్ఏనే ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే సిఎస్ఏ చేసేటప్పుడు మనకి రూమ్కి వేసేటప్పుడు ఏమో కింద మిగిలిపోతుంది, అలాగే పిల్లర్స్కి వేసేటప్పుడు కూడా కింద పార్ట్లో వేయమన్నమాట. సో అరౌండ్ అస్ మొత్తం అంతా కూడా మీరు చేస్తారు, కానీ ఎప్పుడైనా సరే పెయింటింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక పార్ట్ వదిలేయడం జరుగుతుంది. కాబట్టి we are using the CSA of a given fixtures. So we are giving the cylinder. For this cylinder, to find the cost, total cost ఎంత అవుతుందంటే per meter is equal to 5.5 rupees. ఓకేనా, 5 రూపాయల ఆటానా, అంతేనా, 5.5 rupees అవుతుందంట. సో find out the total how much price for 16 fillers. Total 16 fillers ki cost, how much cost is there. So height of a cylinder, diameter ilante radius తీసుకుందాం. Radius is equal to what you get, 28 meters is there. Then
find out the CSA of a cylinder. CSA of a cylinder is equal to, what is the formula? 2 pi RH. 2 into pi is equal to 22 by 7 into R is equal to 28 into H is equal to 35. Height of a cylinder. So 7 1 is 7 4 is 28. So 2 into 22 is 44 and 35 35 35. 1 for student 35 35. 70 70 plus 70 is 150. So just 150. Then simplify. 15 4 is 60. 15 4 is 60. 66. So meter square. So 6600 meters is there, but totally there is a 16 pillars are there. It is a each pillar. It is a each pillar. So 16 pillars into 6600. 16 6 is it right? Check it once. Cost of 16 pillars is equal to 1 lakh 56 5 lakh into 5.5. Look, you get the 580.880. CSA ఫైండ్ అవుట్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 500 రౌండ్స్ తిరిగితే ఒక ప్లే గ్రౌండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఒక రౌండ్ కాదు, 500 రౌండ్స్ తిరిగితే ప్లే గ్రౌండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. సో హౌ టు ఫైండ్ అవుట్ ద CSA ఆఫ్ ఏ రూరల్ కున్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే ఇంటూ 500 చేయండి, 500 టైమ్స్ వస్తుంది. సో what you get the CSA of it that roller after can do the multiplication of it 500 to will get the complete playground length and breadth, total area of a playground. Ruler H is equal to 120 centimeters. D is already given H equal to 42 centimeters. So then you have to find out the CSA of a ruler is 2 pi RH. 2 into pi is equal to 22 by 7 into R value is 42 and height is equal to 120 centimeters. Then 7 1 is 680. Okay, na? It is centimeter square. So 500 to you get the final answer.